మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ గూడ్స్ యొక్క వాడకం ఎక్కువ అవుతూ ఉంది. అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణకి సెల్ ఫోన్ కానీ, అలాగే ఎల్సీడీ కానీ, ఎల్ఈడి టీవీలు కానీ, అలాగే ఏసీ మిషన్లు కానీ, అలాగే దీనికి సంబంధించిన ఏదైతే అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తీసుకుంటాం. చాలామంది అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి కొన్నప్పుడు వాళ్ళు వారంటీ ఇస్తుంటారు. అంటే వారంటీ వేరు, గ్యారంటీ వేరు. సో అక్కడ సందర్భంలో వాళ్ళు పైన దీనికి సంబంధించి ఇది వివరాలు అని చెప్తారు, కింద కండిషన్స్ అప్లై అని చాలా చిన్న అక్షరాలతో వేస్తూ ఉంటారు. దానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు వారు అనేక గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు కూడా వీళ్ళ యొక్క వ్యాపారాత్మక దృక్పథంలో మార్పులేం రావట్లేదు. అలాగే మనకి ఇచ్చే సందర్భంలో చాలామంది సంతకాలు తీసుకుంటూ ఉంటారు. అంటే మనం అవి దానికి సంబంధించి గ్యారంటీ, వారంటీ ఇవన్నీ చదువుకోకుండా మనం ముందుగానే సంతకాలు పెట్టేస్తూ ఉంటాం. అలాగే దానికి సంబంధించి ఆ యొక్క గ్యారంటీ వాటి చాలా చిన్న అక్షరాలతో ఉంటాయి, కండిషన్స్ అప్లై అని చెప్పి ఉంటాయి. ఇవన్నీ తెలియక మనం కొన్న తర్వాత అవి డెఫిషియన్సీ అయినప్పుడు అవన్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా వస్తువు కొనేటప్పుడు దానికి సంబంధించిన గ్యారంటీ ఏంటి, వారంటీ ఏంటి, తర్వాత రీప్లేస్మెంట్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకొని ముందు వస్తువు కొనాలి. సరే అప్పటికి ఇంత కష్టపడి మనం వస్తువులు కొన్నాం, కానీ డెఫిషియన్సీ అయితే ఏం చేయాలి? ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే వస్తువు కనుక డెఫిషియన్సీ ఉంటే మీరు ఇమీడియట్గా సంబంధిత ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లేదా సంబంధించిన వెబ్సైట్ అయితే ఉందో ఆ వెబ్సైట్లో మీరు ఇమీడియట్గా కంప్లైంట్ లాడ్జ్ చేయండి. అప్పటికి కనుక వాళ్ళు మీ యొక్క కంప్లైంట్ తీసుకోకుండా మిమ్మల్ని డెఫిషియన్సీ ప్రాబ్లం రెక్టిఫై చేయకుండా ఉన్నట్లయితే మీరు కస్టమర్ కేర్లో కూడా మీరు కంప్లైంట్ చేయాలి. ఇవన్నీ ఎవిడెన్స్ మీరు దగ్గర పెట్టుకొని బిల్లు కూడా కంపల్సరీ తీసుకోవాలి. చాలామంది బిల్ లేకుండా తీసుకోండి, బిల్లు కంపల్సరీ తీసుకోవాలి. ఈ బిల్లు అలాగే మీరు ఇచ్చిన కంప్లైంట్ కాపీ, అలాగే కస్టమర్ కేర్కి మీరు ఇచ్చిన కంప్లైంట్, ఇవన్నీ కూడా తీసుకొని అవి అప్పుడు వాళ్ళు కనుక వినని పక్షంలో మీకు వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా కన్జ్యూమర్ కోర్టులో మీరు కేసు వేసుకునే అవకాశం ఉంది. ఈ కన్జ్యూమర్ కోర్టు విషయంలో వచ్చేసరికి వినియోగదారుడే సొంతంగా వాదించుకోవచ్చు. అంటే మీ ప్రాబ్లం ఏదైతే ఉందో మీరు కన్జ్యూమర్ కోర్టులో వేసుకొని మీ ప్రాబ్లంని, మీ యొక్క కేసును మీరే వాదించుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా సరే వస్తువు డెఫిషియన్సీ ఉంటే ముందైతే వస్తువు కొనే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు కంపల్సరీ తీసుకోండి. అప్పటికి వస్తువు కొన్న తర్వాత డెఫిషియన్సీ ఏదైతే ఉందో వాళ్ళు సంబంధిత పర్సన్స్ దాన్ని రెక్టిఫై చేయకపోతే మీరు వినియోగదారుల హక్కుల చట్టం ఏదైతే ఉందో దాని ద్వారా మీరు దాని ద్వారా మీరు కంప్లైంట్ కోర్టులో వేసుకొని మీ యొక్క ఏదైతే నష్టపోయింది తిరిగి పొందే అవకాశం ఉందండి. ఇకపోతే దీనికి సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే మా యొక్క వెబ్సైటు అలాగే ఫోన్ నెంబర్ ఇవన్నీ స్క్రోల్ అవుతూ ఉన్నాయి, దాంట్లో మీరు సంప్రదించవచ్చు.